హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇక నేనైతే ప్యాకింగ్ అయితే ఒక సైడ్కి వచ్చేసింది. ఫైనల్గా ఇవ్వండి కర్టన్స్ అన్నీ తీసేసి వాష్ చేసుకొని బెడ్షీట్స్ అన్నీ సోఫా కవర్స్ వాషింగ్ అయిపోయినాయి. ఇక ఫోల్డింగ్ చేస్తూ మీతో అయితే మాట్లాడదాము. ఒక యూస్ఫుల్ విషయం అయితే షేర్ చేద్దామనేసి అనుకుంటున్నాను. మీకు ఇంతకుముందు నేను కొన్ని వీడియోస్ కూడా నేను పెట్టున్నాను. మనం మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, ఒక ప్లానింగ్గా ఎలా మనం టైలరింగ్ చేస్తూ కూడా మొత్తం ఇంట్లో వాడుకుంటే ఎలా చేసుకోవాలన్నది మీకు నేను ఇంతకుముందు వీడియో షేర్ చేశాను. అది చేసిన తర్వాత చాలామంది నాకు మంచి పాజిటివ్గానే రెస్పాన్స్ వచ్చింది. బట్ ఎవరి స్తోమతను బట్టి వాళ్ళే చేసుకోవాలి. అలా అని మనం మొత్తం కూడా వచ్చిన ఇన్కమ్ మొత్తం వాడేస్తే కూడా అవ్వదు అని చెప్పాను. చాలామందికి హెల్ప్ అయింది ఆ వీడియో. అదేవిధంగా అందులో కూడా మన పరిస్థితులను బట్టి వెళ్ళాలని కూడా నేను చెప్పున్నాను. అలాగే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే, మనకి ఇప్పుడు చాలా మనం యూట్యూబ్ చూస్తుంటేనే మనకి చాలా సజెషన్ వస్తూ ఉన్నాయి. నేను ఇక నార్మల్గా మీతో షేర్ చేయడం కన్నా నేను వర్క్ చేసుకుంటూ మీతో చేస్తే కనుక మీకు హెల్ప్ అవుతుంది, నా పని అవుతుంది అనేసి నేను ఇలా వీడియో షేర్ చేస్తున్నాను. ఏమంటే ఇప్పుడు చాలా యాప్స్ అనేది వచ్చినాయి కదండి, బెట్టింగ్ యాప్స్ అని, వర్క్ ఫ్రమ్ హోమ్ అని, ఇవన్నీ కూడా ఇవి ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మనం ఎవరిది కరెక్ట్ అన్నది జడ్జిమెంట్ చేసే స్థాయి అయితే మనది కాదు. కానీ మనకి ఎవరో చెప్పారు అని కాకుండా మనకి ఇంట్లో వాళ్ళే సలహా చెప్తూ ఉంటారు. మనం ఏదైనా చేస్తుంటే ఇది కరెక్ట్ కాదు అని ఇంట్లో వాళ్ళే చెప్తూ ఉంటారు. అమ్మనో లేకపోతే మన హస్బెండో చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా అమ్మ వాళ్ళైతే హింట్ ఇస్తారండి. మనం ఏమన్నా చేస్తుంటే మాత్రం చెప్తే మనం వాళ్ళే ముందు చెప్తారు ఇలా. ఎందుకంటే వాళ్ళ అనుభవాలు చాలా ఉంటాయి కదండి. ఇలా మీరు చేయడం కరెక్ట్ కాదు, మీరు కష్టపడకుండా ఏ రూపాయి రాదు అని. అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు కూడా అయింది. నేను చేసిన తర్వాత మా అమ్మగారికి చెప్తే ఫుల్ అక్షంతలు అయితే పడ్డాయి అనమాట. నాకు 16 ఇయర్స్ బ్యాక్ అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మీరు చెప్తే నమ్మరు, నేను ఆన్లైన్లో కూడా ఒక శారీ కూడా కొనుక్కోలేదనమాట. ఎందుకు అని అంటే అది కరెక్ట్ కాదు అని కాదు, కళ్ళతో చూసింది ఒక సాటిస్ఫాక్షన్ అనేసి. ఓకే అయితే కానీ ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉంది ఏంటంటే ఆన్లైన్ బిజినెస్. అది తప్పు అని నేను చెప్పను, కరెక్టే. కానీ మనకు ఎంతవరకు అవసరము ఎంతవరకు కాదు అన్నది మనం ఆలోచించుకోవాలన్నమాట. చెప్తూ ఉంటారు కదా, కళ్ళు వెళ్ళే చోటికల్లా మన మనసు వెళ్ళకూడదు, మన మనసు వెళ్ళిన చోటికల్లా మనం మనిషి వెళ్ళకూడదు అనమాట. అంటే మనకి ఏదన్నా చూసి అట్రాక్ట్ అవుతాం, అట్రాక్ట్ అయిన తర్వాత మన మనసు అది కావాలి కావాలని కోరుకుంటుంది. తర్వాత కోరుకొని మనం వెళ్ళిన తర్వాత మనం దానికి ఎడిక్ట్ అయిపోతాం. అలా ఉండకూడదు. మనకి ఎంత అవసరమో అంత కనుక మనం ప్లాన్ చేసుకుంటే మనం ఏ రిస్క్లో పడవన్నమాట. కానీ కష్టం లేకుండా ఎవరికన్నా మనీ వేస్తే మీకు ఇది పలానా ఇస్తాము అంటే మాత్రం అస్సలు నమ్మకూడదండి. ఎందుకంటే నేను కూడా ఆ బాధితురాలనే అనమాట. నేను మా అమ్మగారికి చేసిన తర్వాత చెప్పాను, ఫుల్ తిట్టేశారనమాట. అసలు ఏంటి ఆ ఇన్సిడెంట్ అన్నది మీకు చెప్తాను. నేను 16 ఇయర్స్ బ్యాక్ అనమాట. 16 ఇయర్స్ బ్యాక్ ఏమొచ్చిందంటే, మీకు యాన్వే కంపెనీ అని కొన్ని మనకి వచ్చినాయి. అలాగే స్పీక్ ఏషియా అనేసి ఒక కంపెనీ, వాళ్ళది ఫారినర్స్ అనమాట. ఫారినర్స్ ఇక్కడ వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా, అంటే వాళ్ళ కింద మనీ కట్టి జాయిన్ అయిన వాళ్ళు, వాళ్ళ కింద 4 మెంబర్స్ అలా ఒక చైన్ సిస్టమ్ అనమాట. అలాంటిది నేను ఒక 16 ఇయర్స్ బ్యాక్, అంటే మా మ్యారేజ్ అని కొత్తలో 16 ఇయర్స్ బ్యాక్ అనమాట. మా పాప పుట్టిన తర్వాతే. అప్పటి వరకు మనకేమీ తెలియదు కదా, ఇంట్లో వాడటం మనీ గురించి ఏమీ తెలియదు. కానీ అమ్మ వాళ్ళు ఇచ్చే మనీ కొంచెం కొంచెం దాచుకొని ఒక 2000 3000 అట్లా అవుతాయి కదా. అలా అయిన తర్వాత మా సొంత రిలేషను వాళ్ళు స్పీక్ ఏషియా అనేసి ఒక సంస్థ వచ్చింది ఇక్కడ నర్సరావుపేట అనమాట, నాకు బాగా గుర్తు. సంస్థ వచ్చింది, అందులో మీరు జాయిన్ అయ్యి అంటే ఒక పేరు మీద 3000 కట్టేసి అలాగా మీరు మీ కింద నలుగురిని జాయిన్ చేస్తే మీకు డబల్ అమౌంట్ వస్తుంది అనేసి చెప్పారనమాట. చెప్తే ఇదంతా ట్రాక్లే వద్దు అనేసి అనుకున్న తర్వాత మళ్ళీ చెప్పిన పర్సన్కి వాళ్ళు కట్టి అకౌంట్లో మనీ అనేది జనరేట్ అయిన తర్వాత చూపించారనమాట. చూసిన తర్వాత మనకేమనిపిస్తుంది, అరే 3000 కడితే 6 అవుతుంది కదా, మన కింద నలుగురిని జాయిన్ చేస్తే అనేసి ఓకే అనేసి మనం ఆలోచించి కట్టేశాను. నేను ఫస్ట్ నా పేరు మీద కట్టేశాను. అప్పటికి మా మావయ్య గారు అంటున్నారు, ఇలాంటివన్నీ ట్రాప్, ఇలాంటివి వద్దమ్మా మనకి ఎందుకు ఇలాంటివి అని అంటే, సొంత రిలేషన్ మా మావయ్య గారి వల్ల అన్నదమ్ముల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా, అంటే మా అత్తయ్య గారి వల్ల అన్నదమ్ముల పిల్లలు అట్లా ఉంటారు కదా వాళ్ళనమాట. వాళ్ళు జాయిన్ అయ్యారు, 2 3 జాయిన్ అయిన తర్వాత
చెప్పారనమాట. వాళ్ళకి మనీ జనరేట్ అయింది కూడా చూయించారు. చూయించిన తర్వాత వద్దు అని చెప్తూనే ఉన్నారు. మా సార్ ఇక్కడ ఉండరు కదా, నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. మా మామయ్య గారు మంచి బాండింగ్ అనమాట. ఏదన్నా నేను ఏదన్నా చెప్పాలి అని అంటే, చేయాలి అంటే సపోర్ట్ చేసేవాళ్ళు. కానీ అది మాత్రం వద్దన్నారు. ఇప్పుడు అర్థమవుతుంది ఇవన్నీ కూడా ఒకటి భాగవతోత్తములు అని మనం ఎక్కువ భగవద్గీత ఇలాంటివి చదివే వాళ్ళకి ఏమంటే దేని మీద అట్రాక్షన్ ఉండదని ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు మా మామయ్య గారు చదువుతారు కాబట్టి తనదే చెప్పేవాళ్ళు, దేనికి అట్రాక్ట్ అవ్వకూడదు, అవన్నీ వేస్ట్, మన కష్టం లేనిది ఏది ఫలితం ఉండదు అని చెప్పేవాళ్ళు. అయినా ఏదో సరదా పడుతున్నాను కదా అని సైలెంట్గా ఉన్నారనమాట. వద్దు అని చెప్పారు, సైలెంట్గా ఉన్నారు. నేను కట్టిన తర్వాత మళ్ళీ నాకు అకౌంట్లో మళ్ళీ 3000 జనరేట్ అయినాయి అనమాట. అంటే నేను కట్టింది 3, మళ్ళీ 3 యాడ్ అయినాయి, 6 అయినాయి. కానీ అది డబుల్ అవ్వాలంటే నా కింద ఒక 4 మెంబర్స్ జాయిన్ అవ్వాలి. ఇద్దరు ముగ్గురికి చెప్తే ఊరుకున్నారనమాట. అదొక ఎగతాళిగా, అబ్బో ఇదేదో అంత కరెక్ట్ కాదు, మనం నలుగురిని జాయిన్ చేయడం అంటే ఇది కాదు, మనం జాయిన్ చేసేది కాదు, పోతే మనం పోవాలి నష్టం, లేకపోతే లేదు, నలుగురు చేత తిట్టించుకోకూడదని. మనకి ఇంకా అత్యాశ ఎక్కువ ఉంటుంది కదా, అత్యాశ అనాలో దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలో. నేనే మళ్ళీ 4 మెంబర్స్కి నేనే మనీ కట్టాను. అది ఎలా అంటే, నా పేరు నేను ఫస్ట్ జాయిన్ అయ్యాను, తర్వాత మా వారిది, పాపది, బాబుది, మా మామయ్య గారిది. మా మామయ్య గారిది అంటే ఇప్పుడు వాళ్ళకి పేరు పెట్టడమే కానీ ప్రూఫ్ ఏం ఉండదు అనమాట. అది అక్కడే ఉంది. మనకు అంత నాలెడ్జ్ ఉంటే ఇలా ఎందుకుంటాంలే కానీ, అప్పుడు జస్ట్ పేరు పెట్టడమే, పేరు పెట్టి ఏజ్ మెన్షన్ చేయడం, ఒక ఫోటో, పాస్ ఫోటో అంతే. ఇంకా అప్పుడు ఆధార్ కానీ ఇంకేమీ లేవన్నమాట. సరే అనేసి అప్పుడు ఎంతమంది అయ్యారు, 4 12,000, నేను కట్టింది 3,000, అప్పుడు 15,000. 15,000కి మనకి ఎట్లా ఆ ప్లాన్ అంటే 3,000 కడితే డబుల్ కదా, అప్పుడు మేము 15 కట్టాం కదా, 15కి మళ్ళీ 15,000 యాడ్ అవుతాయి అనమాట. అకౌంట్లో అయితే యాడ్ అయినట్టు చూపించిన తర్వాత ఇంకా మనకేమనిపిస్తుంది, ఇంకొక ముగ్గురిని జాయిన్ చేయాలనిపిస్తుంది. అప్పుడు వెళ్ళేసి అమ్మకి చెప్పాను, అమ్మని అడిగాను అనమాట, మా ఇట్లా కట్టాను చూడు, అకౌంట్లో కూడా యాడ్ అయినాయి, నేను ప్రింట్ కూడా తీయించుకొచ్చుకున్నా. అప్పుడు పాస్బుక్, నేను మా వారిది పేమెంట్ అవుతుంది కదా, అప్పుడు ఇప్పట్లాగా కాదండి, అప్పుడు పాస్బుక్ అంటే డైరెక్ట్ బ్యాంక్ వచ్చాక మనం పాస్బుక్ తీసుకెళ్ళి మనీ డ్రా చేసుకోవాలి. మా మామయ్య గారు డ్రా చేసుకొచ్చేవారు. అట్లా మా మామయ్య గారు చూపిస్తే పడ్డాయి. కానీ ఇదంతా కరెక్ట్ కాదు, డౌట్ వస్తుంది. అయినా వాడు ఏమైనా పిచ్చోడా, 15,000 కడితే మళ్ళీ 15,000 రావడానికి. సరే అన్నారు కదా, ట్రై చేయి, మరి చూద్దాంలే. ఆ రోజు సండేనేమో వచ్చింది, మరుసటి రోజు వెళ్ళి డ్రా చేసుకొద్దాంలే, అది కూడా చూద్దాము, నువ్వు అంత నమ్మకంగా కట్టా అంటున్నావు కదా అనేసి అన్నారు. వెళ్ళి మనం ఊరుకుంటామా, మళ్ళీ 4గురిని జాయిన్ చేయాలి కదా. వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళాను అనమాట. అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇలా నేను కట్టాను, నువ్వు కట్టు, నాన్న పేరుని కట్టు, అట్లా నాకు 4 యాడ్ అవుతారు, ఏమన్నా జనరేట్ అవుతుంది అంటే మా అమ్మ మామూలుగా తిట్టలేదు. ఎందుకంటే మా అమ్మగారు ఇప్పటివరకు నేను నా మ్యారేజ్ చిన్నప్పటి నుంచి చూసిన ఒక ఎత్తు అయితే, నేను మ్యారేజ్ అయిన తర్వాత మనం గమనిస్తాం కదా వాళ్ళు ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారు ఏంటి అని, ఇంతవరకు మా అమ్మ ఎక్కడా కూడా మనీ కట్టిందే లేదనమాట. మా అమ్మ దగ్గర నేను చూసింది ఏంటంటే, పోస్టల్లో ఆర్డీ కడుతుంది. 100 రూపీస్ ఉన్నా కూడా తను ఎట్లా అంటే, పాలు పోస్తుంది కదా, పాల మీద వచ్చే మనీతో అవి మాకు ప్రతి ఒక్కరికి, అంటే మనం చదువుకునేటప్పుడు మనకి ఏదైనా కావాలి అని అంటే, మనకి మా నాన్న చెప్పా కదా పొలం పనులు చేస్తారు, ఒక సంవత్సరం పంట నష్టం వచ్చినా ఏదైనా అవసరం అయితే కూడా టక్కున పాపం తను ఇట్లాగా ఆర్డీ కట్టేవి ఉంటాయి కదా, వాటితోటే మా ఫీజులు కానీ లేకపోతే ఏమైనా అవసరం అయితే మాకు సర్దుబాటు చేసేదన్నమాట. ఇక అట్లా మా అమ్మ 100 రూపీస్ ఉన్నా 50 రూపీస్ ఉన్నా కానీ ఆర్డీ కట్టేది. అదే చెప్పేది, మనకి లైఫ్ లాంగ్ సెక్యూరిటీగా ఉండేది పోస్టల్ ఒక్కటే. పోస్టల్ కాకుండా ఇక ఏ సంస్థలు వచ్చినా కానీ వేస్ట్ తిక్కల పనులన్నీ చేయబాకు, ఇక చేసింది ఏదో చేసావు, ఇంకా దాని జోలు పోబాకు అనేసి అరిసిందనమాట. అరిసిన తర్వాత నువ్వు ఇట్లాగే అంటావు, మనకి నన్ను ఏమీ చేయనివ్వరు, అట్లా అని ఇలాంటివి ఏమైనా చేద్దామంటే చేయనివ్వరు, ఇంకెట్లాగా అనేసి కోపం అయిపోయాక అది చూద్దాంలే అని నెక్స్ట్ డే ఆ మనీ డ్రా చేసుకోవడానికి బ్యాంక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి జనరేటర్ అయినట్టయితే చూపిస్తుంది కానీ అమౌంట్ మాత్రం లేదనమాట. సరే ఆ సంస్థ కూడా ఇక్కడే కదా అనేసి మాకు చెప్పినటువంటి రిలేషన్ తీసుకొని వెళ్తే, అయితే వాళ్ళు కూడా కట్టారులేండి మనలాగే, వాళ్ళు ఎక్కువ అమౌంట్ 30,000 కట్టారు. వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే, ఫస్ట్ జనరేట్ అయిన తర్వాత 15 డ్రా చేసుకున్నారు, తర్వాత 15 బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. అవి వెళ్ళి చూసిన తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా
అలా చూస్తూ నిలబడిపోయారు. అడ్రస్ మొత్తం ఉంది. వెళ్ళిన తర్వాత నిలబడితే మనలాంటి బాధితులు చాలామంది ఉన్నారు. ఏంటా అని చూస్తే క్లోజ్ ఏకంగా వాళ్ళు క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. దానికి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు. ఇక మిమ్మల్ని చూసి మేము జాయిన్ అయ్యాం, మిమ్మల్ని చూసి మేము జాయిన్ అయ్యాం అని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు అనుకోవడమే కానీ ఆ చైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందన్నది ఎవరికీ అర్థం కాలేదు. నేను ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అక్కడ పెద్ద పెద్ద లాయర్లు, టీచర్స్, వాళ్ళు మంత్కి శాలరీ వస్తుంది కదా, పోన్లే 3000 కదా అంటే అప్పుడు ఎక్కువేలేండి 3 అంటే. ఇప్పుడు మా వారు నాకు తెలిసి మా పాప పుట్టిన తర్వాత ఇంటికి మనీ పంపించంగా ఇంట్లో 4000 5000 ఉంటే మాకు మొత్తం రన్ చేసేవాళ్ళం. ఇన్కమ్ అంత తక్కువ ఉండేది అప్పుడు. అంటే అప్పుడు ఖర్చులకి అది సరిపోయేది, ఇప్పుడు ఖర్చులకి ఇలా ఉంది. అప్పుడు 3000 అంటే ఎక్కువే. సరేలే డబుల్ అవుతుంది కదా, నలుగురిని జాయిన్ చేస్తే మన కింద మనీ ఎక్కువ జనరేట్ అవుతుంది కదా, అట్లా కట్టేశారు. వాడు చక్కగా జంప్ అయిపోయాడు. తర్వాత ఆ సంస్థ బోర్డు లేదు, అవి లేదు. ఏంటి అని అప్పుడు నెట్ కాదు కదా కంప్యూటర్లో, అంతా కూడా చెక్ చేస్తే అదంతా ఫేక్ అని తెలిసింది. ఇంకా తెలిసిన తర్వాత ఇంకేం చేస్తాం, సైలెంట్గా తిరిగి వచ్చేసి ఇక బుద్ధున్న వరకు రూపాయి అయితే ఎవరికి ఇట్లాగా ఫేక్గా ఎవరన్నా జాయిన్ చేయిన తర్వాత యాన్వే కంపెనీ వచ్చినాయి. యాన్వే కంపెనీ కూడా సేమ్ ఇదే. మనం ఏమి వెతుకులాడతాం. నేను కూడా న్యూస్ పేపర్ మ్యాగజైన్ ఉంటుంది కదా, మా బాబుని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇక్కడికి నేను డెలివరీకి వచ్చాక 6 మంత్ ఉన్నాను. 6 మంత్లో భలే అనిపిస్తుంది అనమాట, ఏదైనా చెయ్యాలి, ఖాళీగా ఎందుకు ఉండాలి అనేసి. అప్పుడు అమ్మ వాళ్ళకి న్యూస్ పేపర్ రాదు, అమ్మ వాళ్ళ ఇంటి ఎదురు వాళ్ళకి వస్తుంది అనమాట. నేను ప్రతిరోజు అట్లా బాబుని చిన్నబాబు కదా, బాబు పాలిచ్చేసి పడుకున్న తర్వాత బయటకు వచ్చేసి అరుగు మీద కూర్చొని న్యూస్ పేపర్ చూస్తుండేదాన్ని. ఇక్కడే నర్సరాపేటలోనే చాలా మామూలుగా జాబ్స్ ఉన్నాయి, అవి ఇవన్నీ న్యూస్ పేపర్లో వస్తాయి కదా, ఇవి ట్రై చేద్దాం అవి ట్రై చేద్దాం అని భలే అనిపించేది కానీ వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు. అంటే అవన్నీ ప్రైవేట్ సంస్థలు, ఎట్లా ఉంటుందో ఏంటో, అవసరమా నీకు అట్లా ఎట్లా అని అదేంటన్నది తర్వాత అర్థమైంది. అదొక దెబ్బతిన్న తర్వాత ఇక మేము రిలేషన్, సొంత వాళ్ళు ఒక పని చేసుకుంటూ 10 మంది కలిసి చీటీ అని వేస్తారు కదా, తలా కొంచెం వేస్తే మన వాళ్ళే కదా బాగుపడతారు, సరే ఇంతగా అడుగుతున్నారు కదా అని సరేలేని చిట్టి ఒకటి కడితే అది ముంచేశారు. సొంత చుట్టాలు అది ముంచేసిన తర్వాత ఇక బాగా బుద్ధి వచ్చేసి, అదైతే మరి లక్షల్లో లేండి, బాగా బుద్ధి వచ్చేసి ఇలాంటి వాటి జోలు పోకూడదని ఆఖరికి బట్టలు కొనే విషయంలో కూడా అసలు టెంప్ట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా వస్తున్నాయి. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ఇవాళ రేపట్లో 200 కదా 500 కదా అని ఆలోచిస్తే అవి పెద్ద అమౌంట్ వరకు కూడా మనం అట్రాక్ట్ అవుతున్నాం. ఇప్పుడు చూడండి చాలామంది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి 20,000 30,000 పే చేసేసి తర్వాత అది ఫేక్ అని తెలిసి బాధపడుతూ, మరి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వాళ్ళ చెవులివి తాకట్టు పెట్టేసి చేస్తున్నారు అనేసి నేను నెట్లో నాకు సజెషన్ వస్తే చూశాను. చిర్రావూరి గారి వీడియోస్ నేను చూస్తూ ఉంటాను, ఎందుకంటే చాలా డేర్ అండ్ డాష్గా మాట్లాడతారు తను. చూసిన తర్వాత నాకే అనిపించింది, అరే ఇంతమంది అట్రాక్ట్ అవుతున్నాను, ఒకప్పుడు నేను ఇట్లా మోసపోయాను కదా, ఆ తర్వాత కదా బాగా తెలిసి వచ్చింది అనేసి. కానీ ఒక్కటి మాత్రం, అందుకే నేను చెప్తున్నాను మీకు, ఇంతకుముందు కూడా నేను చెప్తున్నాను, ఏదో ఒక మన పని నేర్చుకుని ఉంటే అది ఎక్కడున్నా మనం చేయగలము. మన పని మీద మనకి నమ్మకం ఉంటుంది, మనం చేయడానికి మనం ఎంత కష్టపడితే అంతవరకు. అదే కనుక ఎవరైనా కానీ మీరు ఇంత మనీ కట్టండి మీకు డబుల్ అవుతుందనో, లేకపోతే ఇంత మనీ కట్టండి మీకు మేము పని కల్పిస్తామంటే మాత్రం అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళే, మన చుట్టాలే మనల్ని మోసం చేసి డబ్బులు ఇట్లా మీరు ఇవ్వాల్సి వస్తుంది, ఇట్లా మాకు ఇవ్వాలి కదండి అని అడిగితే ఎవరిని అడుగుతున్నారు, అసలు ఏంటి ప్రూఫ్ అని రివర్స్ అవుతున్నటువంటి రోజులు మనం చూస్తున్నాం. డబ్బులు ఇవ్వలేదనో, లేకపోతే ఆస్తి ఇవ్వలేదనో తల్లిదండ్రుల్ని అసలు బాగున్నారా లేదా అని పలకరించకుండా జాబుల పర్పస్గా తిరుగుతున్న వాళ్ళనే మనం చూస్తున్నాం. అలాంటిది ఎవరో చెప్పారని వాళ్ళ మీద నమ్మకంతో అలాగా మనం జాయిన్ అయిపోయి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దాచుకున్న డబ్బులు కట్టేసి ఉంటే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? కాదు కదా. కాబట్టి మనము ఎంతవరకు మనకి కావాలి చూసామా, మంచి విషయాలు నేర్చుకోవాలి, లేదు అని అంటే అట్రాక్ట్ అవ్వకూడదు అన్నది నా ఒపీనియన్. ఎక్కువ బట్టలకు పెట్టింది రాదు, ఎక్కువ ఎంత కావాలో అంత. మనం కిచెన్ ఐటమ్స్ కూడా మినిమం కొనుక్కోవాలి, బట్టలు మినిమం కొనుక్కోవాలి. అంతకు మించి లిమిట్స్ దాటి కనుక మన స్తోమతకు మించి చేసామంటే కానీ అట్రాక్ట్ అయ్యి ప్రాబ్లం అవుతుంది. నాకు అనిపించింది ఎందుకో అలా జాగ్రత్త చేసుకుంటూ మనం వెళ్తే కనుక ప్రాబ్లం రాదని.
నేను కూడా తక్కువ అండి బట్టలు తీసుకోవడం అంటే ఎంతవరకు అంతవరకే. ఇప్పుడు ఈ సోఫా కవర్స్ ఉన్నాయి, 6 ఇయర్స్ ఈ సోఫా కవర్స్. అంటే మీరు ఓవర్గా చెప్తున్నా అనుకుంటారేమో, ఏమో నాకు బాగానే మెయింటైన్ అవుతుంది. ఈ కర్టన్స్ అయితే మేము సెకండ్ ఫ్యామిలీ పెట్టినప్పుడు దాదాపు 14 ఇయర్స్ అవుతుంది. ఈ కర్టన్స్ సేమ్ కర్టన్స్ నేను రన్ చేయబట్టి. ఇదిగోండి, కొత్తవి ఎన్నో వచ్చినాయి. కొత్తవి చూసినప్పుడు అనిపిస్తుంది, కానీ అదే చెప్తున్నాను కదా, మనకి ఎంత అవసరమో అంతే అవసరము. ఆ టైంకి అది మనం గడిపేసామా లేదా అన్నది చూసుకోవాలి. కానీ ఎవరో చెప్పారు, ఎవరో చూపించారని ప్రతిదీ అట్రాక్ట్ అయ్యామంటే మోసపోయేది మనమే. తర్వాత మాత్రం ఎవ్వరూ మనం అట్లా చేశారు ఇట్లా చేశారు అనుకుంటే రాదు. అంతే. ఏమన్నా మంచి విషయాలు చెప్తే వినడం, నేర్చుకోవడం, వదిలేయడం, అంతవరకే. ఓకే. నాకు ఎందుకో అనిపించింది చాలామంది ఇట్లాగా మోసపోతున్నారు ఇవాళ రేపు, చూసిన దానికల్లా అట్రాక్ట్ అవుతున్నారు. మీరు నాలాగా నేను కనుక మా అమ్మగారికి నేను కట్టక ముందు చెప్పుంటే ఏమో ఆమె అరిసిన దానికో ఇట్లా నీకు కన్ను మింతే అంటుంది మా అమ్మ. కన్ను మిండు కాని రావట్లేదు, సంపాదించే వాళ్ళకి తెలుస్తుంది. ఇంటి దగ్గర కూర్చొని ఖాళీగా ఉండి ఏం చేయమన్నా అవి కడుతుంటే ఏం తెలుస్తుంది డబ్బు విలువ, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి నాకెందుకు అనేసి కోప్పడేది అనమాట మా నాన్న. నేను ఒక పార్టీ అలా అనేది. కానీ అదే కట్టక ముందు కనుక చెప్పుంటే తర్వాత ప్రతిదీ కూడా ఏదన్నా కానీ ఏదన్నా ప్రాబ్లం అయితే కూడా ఇంతే మా అమ్మ హింట్ ఇస్తుంది. పలానప్పుడు ఇలా కట్టావు గుర్తుందా, నువ్వు జాగ్రత్త. నేను ఆఖరికి గోల్డ్ స్కీమ్స్ కట్టేటప్పుడు కూడా అమ్మకి చెప్పాను. చెప్పిన తర్వాత అది పెద్ద షాప్ అయ్యి మంచి నమ్మకం అనిపిస్తేనే నేను కట్టాను అనమాట. తర్వాత ఇక చిన్న చిన్న షాప్స్ ఆఫర్స్ ఇచ్చినా కానీ మనకి ఇస్తారు కదా, అలా ఆఫర్స్ ఇచ్చినా మీకు ఇంత గోల్డ్ కొంటే ఇంత వెండి ఫ్రీ అని చెప్పినా నేను టెంప్ట్ అవ్వలేదు. జాగ్రత్తగానే చేసుకుంటూ వచ్చాం. అది మనకి మన బ్రెయినే మనకి హింట్ ఇస్తుందండి, ఇది మనం చేస్తుంది కరెక్టా కాదా, ఎక్కడ పోతున్నాం ఏంటని. ఒక్కొక్కసారి మన కర్మ కూడా ఉంటుంది, దానికి మనం ఏం చేయలేం. కానీ మన చేతిలా చేసే కొన్ని ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి వెళ్ళిపోతే బాధ ఉండదు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనకి చాతైన విద్య మన కష్టంతో జరిగేది తప్ప ఎవరికి అమౌంట్ కట్టినా మనకి ఎవరు హెల్ప్ చేయరు. ఎటువంటి ఆదాయం కల్పించే సంస్థలు ఏవీ లేవు. ఇది ఫ్రాన్గా కనుక మనం జీర్ణించుకొని తెలుసుకొని ముందుకు వెళ్ళాల్సిందే. ఓకే. నాకు తెలిసి మన సబ్స్క్రైబర్స్కి నేను చెప్పాలనుకున్నాను కాబట్టి మీరు స్టిచ్చింగ్ ఆర్ ఏదైనా శారీ బిజినెస్ కూడా ఓకే. మీరు మంచి క్వాలిటీ మంచి క్లాత్స్ ఇచ్చి మీరు క్లాతింగ్ బిజినెస్ అయినా బాగానే ఉంటుంది. కానీ మీ పని లేకుండా ఓన్లీ మనీ కడితేనే మీకు శాలరీ ఇస్తామంటే మాత్రం అసలు నమ్మొద్దు. ఓకే. ఇదన్నమాట ఇవాళ వీడియో. ఇక నా ప్యాకింగ్ కూడా కంప్లీట్ అయింది. చక్కగా ఇవి ఫోల్డ్ చేసేస్తే కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి డైలీ వాడేటువంటి బట్టలు, ఇక అవి కూడా ప్యాక్ చేసుకుంటే ఈ రోజుతో నా ప్యాకింగ్ క్లోజ్. రేపు ఇక అక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి సర్దడం అనేది మొదలవుతుంది. తర్వాత నేను సెట్ అయిన తర్వాత టైలరింగ్ వీడియోస్ వస్తాయి. ఓకే. ఇదన్నమాట ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం తప్పకుండా షేర్ చేయండి. ఓకే అండి, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.